మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క విశేషమైన కృప మన అందరి మీద ఉంచి మరో ఒక నూతనమైనటువంటి ఒక ప్రభుదినాన్ని ఆయన కృప ద్వారా మనం అందరం పొందడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం కొరకు ఆయన పాదములకి కోటానుకోట్ల స్తోత్రాలు. ఈ రీతిగా మనమందరం కూడా మన గృహాలలో చేరి దేవుడిని మన హృదయములలో నుంచి కుటుంబాలుగా ఆరాధన చేయడానికి ప్రభు ఇచ్చిన రక్షణ కొరకు, అందుకొరకే మనమందరం ఆయనకు కృతజ్ఞతగా స్తుతులు చెల్లించుచు ఈ ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయన పాదములకి కోటానుకోట్ల స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం యొక్క మన ధ్యాన అంశం ఏమిటనగా దేవుని చిత్తము చేయటం వల్ల కలుగు ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రాలు. దేవుని చిత్తము చేయటం వలన కలిగేటటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన దేవుని ప్రజలారా, గత వారంలో మనము యెహోయాకీముని గురించి తెలుసుకున్నాం. ఈ యెహోయాకీము రాజు అనబడినటువంటి ఇతను దేవుని ఆజ్ఞలను తిరస్కరించేవారు అని, దేవుని ప్రజలను తిరస్కరించాడు అని, దేవుని యొక్క ప్రవక్తలను తిరస్కరించాడని, దేవుని యొక్క భవిష్యత్తును కూర్చున్నటువంటి దానవాక్యాలను తిరస్కరించాడు అని చెప్పి, తద్వారా అతని జీవితంలో కలిగినటువంటి లేక అతను పరిపాలించిన దేశానికి వచ్చినటువంటి విపత్తుల గురించి మనం తెలుసుకున్నాం లేఖనముల ద్వారా. దానిని బట్టి మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటనగా, ఈ దినాలలో కూడా ప్రజలు బైబిల్లోని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యంగా గుర్తించకుండా తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా బైబిల్ బోధనలు కూడా ప్రజలు బైబిల్ బోధలు దేవుడి బోధనని అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉంటున్నారు. బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపకుండా దేవుడిని తిరస్కరిస్తూ ఉంటున్నారు. కనుక దాన్ని బట్టి మనకు అర్థమైంది అనగా యథా రాజా యథా ప్రజ. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోయాకీము రాజును బట్టి దేశానికి, ఆ ప్రజలకి, ఆ పట్టణానికి, మందిరానికి, దేవునికి కూడా అవమానం, ఇలాంటి అన్నిటినీ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇంకొక రాజుల గురించి దేవుని యొక్క గ్రంథంలో ఈ దినంలో మనం నేర్చుకుందాం. దేవుని చిత్తము చేయటం వలన కలుగు ఆశీర్వాదములు. ఆ విషయాలు గమనిద్దాం. మనం బాగా చూసినట్లయితే 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనము గమనిస్తే ఆ రాజు యొక్క గుణగణాలను గురించి రాయబడినది. అతను తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. చాలు. అంటే ఆయన పూర్వీకుడైనటువంటి లేక గోత్రీకుడైనటువంటి యూదా దేశాన్ని అంటే ఇశ్రాయేలీయుల దేశాన్ని అంతటినే దావీదు పరిపాలన చేశాడు. కాబట్టి తన పూర్వీకుడైనటువంటి దావీదు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా, దేవునికి స్తోత్రాలు, నీతిని అనుసరించను. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. మనము భక్తి చేస్తూ ఉంటున్నప్పుడు మన భక్తి ఏ రీతిగా ఉంటుంది అని అంటే, దేవుని దృష్టికి యథార్థమైనదిగా, దేవుని యొక్క చిత్త ప్రకారమైనదిగా, దేవుని యొక్క ఇష్టానుసారమైనదిగా మనము జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3వ వచనంలో ఏమి రాయబడింది అని అంటే, తన పితరుడైన దావీదు చేసినట్లు, దేవునికి స్తోత్రాలు, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా ఏం చేశాడంటే నీతిని అనుసరించాడు. దేవుని నీతిని అనుసరించాడు. దేవునికి స్తోత్రాలు. అది ఈ యొక్క హిజ్కియా రాజు జీవితంలో జరిగించినటువంటి పరిస్థితి. పైన మనం గమనిస్తే 1-2 వచనాలలో ఇశ్రాయేలు రాజును
ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరంలో. ఇప్పుడు బాగా గమనించాలి, ఇశ్రాయేలీయులు రాజులు ఏ రాజుల గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క యోధా రాజుల గురించి చెప్తారు. యోధా రాజుల ఏలుబడిలో ఇశ్రాయేలీయులు రాజు ఎవరో దాన్ని తెలియపరుస్తారు. అందుకని చెప్పి ఇక్కడ ఈ 2 రాజ్యాలను ఏలుబడి చేసేటటువంటి విషయాలలో ఇశ్రాయేలీయుల రాజును ఏలా కుమారుడైనటువంటి హోషేయ ఏలుబడిలో, ఇశ్రాయేలు రాజుని ఏలుబడి చేస్తున్న ఏలా కుమారుడైన ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా చూడండి రాజులు అహాబు కుమారుడైన హిజ్కియా, అంటే ఆయన ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాబు కుమారుడైనటువంటి హిజ్కియా, యూదా రాజ్యాన్ని ఏలినటువంటి అహాబు రాజు, ఆయన కుమారుడి పేరు హిజ్కియా, ఆ సంవత్సరంలో ఏలన ఆరంభించను. తర్వాత అతడు ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అని అంటే 25 ఏళ్ల వాడు. తర్వాత చదవాలి, యెరూషలేమునందు చూడండి ఆయన వయసు, ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు రాజుగా నియమించబడినప్పుడు 25 సంవత్సరాలు. అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలేడు అంటే 29 సంవత్సరాలు, దాదాపు 29, ఇది ఒక 25, దగ్గర 60 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడాను 25వ సంవత్సరంలో యూదా దేశానికి రాజు అయ్యాడు. ఆయన పేరు హిజ్కియా చూడండి. అయితే ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఆయన తండ్రి పేరు ఏంటంటే ఆహాజు అని రాయబడింది. ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఎట్లా ఏలాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడికి మనకు చక్కగా అర్థమవుతుంది. తన పితరుడైనటువంటి దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఇంకా మనం గమనిద్దాం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే రాజుని గురించి ఏమి రాయబడిందో చూద్దాం. దేవునికి స్తోత్రాలు. చూడండి, తన పితరుడైనటువంటి దావీదు చర్య అంతటి ప్రకారం దావీదు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడో ఆ రీతిగా ఆ చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చూడండి. ఇందాక మనం అనుకున్నాం, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఏంటి అని అంటే అతడు యెహోవా దృష్టికి తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిమంతుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దినవృత్తాంతం 29:2లో ఏమని రాయబడింది, అక్కడ యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. తన పితరుడైన దావీదు ప్రవర్తించినట్లుగా, తన పితరుడైన దావీదు పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించినట్లుగా, సేవించినట్లుగా, దేవుని నీతిని అనుసరించినట్లుగా ఈ యొక్క హిజ్కియా కూడా అదే రీతిగా తన జీవితంలో ఆ రీతిగా తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. అంటే ఆయన ఏంటయ్యా పరిస్థితి అని అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, అప్పుడు ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల వయసులో మనం బాగా గమనించినట్లయితే చాలా యుక్త వయసు అది. ఆ యుక్త వయసులో వారికి మామూలుగా శారీరక సంబంధమైనటువంటి లేకపోతే ఆ యొక్క రాజ్య సంబంధమైనటువంటి ఆలోచనల మీద వారికి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉండవు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, బాధ్యతారహితంగా జీవించాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వయస్సు అనేది. అయితే 25 సంవత్సరాలకే యూదా రాజ్యాన్ని ఏలడానికి దేవుని చేతితో ఏర్పరచబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రాలు. తన తండ్రి అయినటువంటి అహాజు తర్వాత ఈ యొక్క హిజ్కియాని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఈయన తన పితరుడైన దావీదు చేసిన రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన రీతిగా పూర్ణ హృదయంతో దావీదు దేవుని దృష్టికి దేవుని యొక్క చిత్తం ప్రకారమైన నీతిని అనుసరించిన రీతిగా జీవిస్తుంటున్నారు. ఇది ఎంతో విచిత్రమైనటువంటి విషయము. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతుందంటే
ఆయన కొన్ని విషయాలలో మనం అతి శ్రేష్టమైన విషయాలు, దేవునికి ఇష్టమైన విషయాలు చేశాడు. 3-4 వచనాల్లో గమనిస్తే అతడు తన ఏలుబడి యందు మొదటి నెలలో చూడండి ఏం చేశాడంట. అతడు తన ఏలుబడి యందు ఉన్నత స్థలములను కొట్టివేసి యెహోవా మందిరపు తలుపులను తెరచి చూడండి, ఇది బాగా మనం గమనించినట్లయితే ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహములను పగలగొట్టాడు, దేవతా స్తంభములను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. ఇదంతా ఈయనకు ముందు ఉన్నటువంటి రాజులు పరిపాలనలో ఇవన్నీ కూడా అక్కడ నిలబెట్టబడ్డాయి. అక్కడ ఆ స్థలములో ఉండకూడనివన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఉన్నత స్థలములలో అవి ఒక బలులు అర్పించేదానికి, ధూపం వేయడానికి వారు అక్కడ ధూపవేదికలు కట్టారు. ఆ స్థలములలో, ఉన్నత స్థలములలో ఈయన ఏం చేశాడంటే కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, చూడండి, మోషే చేసినటువంటి ఇతర సర్పములను చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయుల నెహుష్టాను పేరు పెట్టి, అంటే వాళ్ళు ఏం చేశారో ఇక్కడ ఇత్తడి సర్పమును వారు పూజిస్తూ దానికి నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చింది. ఇట్లాంటి వాటన్నిటినీ కూడా ఈ యొక్క హిజ్కియా తన యొక్క పరిపాలనలో ఎదిగిన వెంటనే, వచ్చిన వెంటనే ఆయన ఈ కార్యములన్నీ కూడా చేసినట్లుగా మనకి తెలియపరచబడుతూ ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని ప్రజల, మనం గమనించినట్లయితే యూదా రాజులలో అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఈ యొక్క హిజ్కియా లాంటి వారు లేరని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 5-6 వచనాలను మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఇక్కడ బాగా గమనించాలి, దేవుని మీదనే నమ్మకం ఉంచాడు. విశ్వాసం అంటే తన తండ్రియో లేకపోతే దావీదు తప్ప అంతకు ముందున్నవారో, దావీదు తర్వాత వారో, లేకపోతే తనకు ముందున్నటువంటి వారి వలన జరిగిన పరిపాలన అది తీసుకోలేదు. ఈయన ఏం తీసుకుంటున్నాడు అనంటే, ఇతడు ఇశ్రాయేలీయుని దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం, దేవుని యందు విశ్వాసం ఉంచి, తర్వాత అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోని, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన ఒకడునూ లేడు. అంత భక్తి కలిగి దేవుని మీద విశ్వాసం. చూడండి, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానంటున్నారు వారిని, వారి బిడ్డలని. మరి ఇక్కడ హిజ్కియా ఏం చేశాడయ్యా అని అంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోవా యందు విశ్వాసం ఉంచాడు అనంటూ ఆయన భక్తి, ఆయన విశ్వాసము, ఆయన సమర్పణ, ఆయన చేసినటువంటి ఆ క్రియలన్నీ కూడా వాటి గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇశ్రాయేలీయుని దేవుడైన విశ్వాసం, అతని తర్వాత వచ్చిన యూదుల రాజులలో కానీ అతని పూర్వీకులైనటువంటి రాజులలోనైనను అతనితో సమానమైన వాడు ఒకడు కూడా ఏం లేడు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే, అతడు యెహోవాకు హత్తుకొన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవాను హత్తుకొనను అంటే దేవుడికే ఎక్కువ స్థానం ఇచ్చి ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఇది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని పూర్వకాలంలో మనం చూడగలం. హానోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టడుగా జీవించెను, అంటే దేవునితో హత్తుకుని జీవించినటువంటి వ్యక్తిత్వం హానోకున్నది. చూడండి, అదే రీతిగా దావీదు కూడా అంతే. దావీదు పూర్ణ హృదయంతో దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అదే రీతిగా ఈ యొక్క హిజ్కియా రాజు కూడా ఏం చేస్తున్నాడు అని అంటే, చూడండి,
దేవుడిని ఏం చేస్తున్నాడు? యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు, ఏమాత్రం నిరుత్సాహపడలేదు. లేకపోతే అనేక మంది వెనకకు లాగుతుంటే దాని గురించి ఆలోచన చేయలేదు. మరి ఇంతకుముందు మా తండ్రి కానీ అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు, నేనెందుకు జీవించాలి అన్నటువంటి ఆలోచన తన హృదయంలోనికి రానివ్వలేదు. చూడండి, హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఏమాత్రం వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. మోషేకి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను, ఆజ్ఞలను, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు చేయవలనని మోషేతో దేవుడు సెలవించి, అది మోషే ద్వారా ఇశ్రాయేలీయులు తెలియపరిచినటువంటి సంగతులన్నిటిని కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే అదే రీతిగా అన్నింటి ఆజ్ఞలను గైకొంటూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈయన జీవితం దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నదో, ఆ చిన్న వయసులో ఒకవేళ రాజ్యానికి రాజుగా అయితే అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. తమదైన స్వంత శైలిలో ఏదో చేయాలి, గుర్తింపు కావాలని ప్రజల కొరకు, లేకపోతే తన యొక్క ప్రతాపం చూపించాలి, తన జ్ఞానం చూపించాలి, తన యొక్క పరిపాలనా విధానం కృతజ్ఞంగా ఉండాలి అని భావించడం సహజమే. అయితే అవేమీ చేయడం లేదు. ఏంటి అనంటే దేవుడు ఏది చేయమన్నాడో, దేవుడు ఏది చేస్తే దేవుని యొక్క ప్రజలకి దేవుడు ఇష్టమో, మోషే ద్వారా దేవుడు తన ప్రజలు ఎట్లా నడుచుకోమని చెప్పాడో అదే నడుస్తున్నాడు. కానీ తన ఇష్ట ప్రకారం కానీ తనకంటే ముందున్నటువంటి రాజులు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించిన రాజుల పద్ధతులను కానీ ఇతన్ని అనుసరించడం లేదు. అంటే దీన్ని బట్టి ఎంత గొప్ప సమర్పణ కలిగినటువంటి రాజు దీనికి మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, అతని రాజరిక సమయంలో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఇతను ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు. మరి ఇంత భక్తి చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన సాఫీగా లేవు పరిస్థితులన్నీ కూడా. సాఫీగా ఉన్న దానిని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడింది కాదు. ఈయన ఏం చేశాడు అనంటే అన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. మతపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మతపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొన్నాడు. ఏంటి అనంటే పునరుద్ధరించే మార్గంలో చూడండి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఈయన. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలోనే మనం గమనించినట్లయితే, దేవునికి స్తోత్రాలు, ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా యోధాకి రాజు ఎవరంటే ఆహాజు కుమారుడు రాజ్యానికి వచ్చాడు. ఆయన తండ్రి పరిపాలన చేసేటప్పుడు ఎట్లా ఉన్నదంటే దుర్మార్గపు పరిపాలన. ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనములో ఉన్న స్థలములను వాళ్ళ తండ్రి కట్టించాడు, విగ్రహాన్ని ఆయన నిలిపాడు, దేవతా స్తంభాలని నిలిపాడు, మోషే చేసిన ఇతర సర్పాన్ని మళ్ళా తీసుకొచ్చి అక్కడ నిలిపాడు. ఇశ్రాయేలీయులకు నీ ఇష్టాలను పేరు పెట్టడానికి ఇతనే కారకుడైన ఇన్ని చేశాడు. అయితే కుమారుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా చిన్న భిన్నాలు చేసేసాడు. చిన్న భిన్నాలు చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. అది వీళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకత. అది చేయాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అంతగా అది ఎందుకు వరకు అని అంటే ప్రజలందరూ హృదయాలలో ఆ బయలుదేవతలు, విగ్రహారాధన, లేకపోతే రకరకాలుగా దేవుని ఆరాధన చేసేసి మానేసి ఇష్ట ప్రకారం జీవించే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా వీటన్నిటిని తొలగించాలంటే ప్రజలు ఏమంటారో, లేకపోతే ప్రజలు తనకు ఎదురు తిరుగుతారో, దీన్ని అంగీకరిస్తారో లేదో అన్న విషయాన్ని గురించి ఏమీ ఆలోచన చేయలేదు. కానీ కేవలం ధర్మశాస్త్రము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము జీవించాలి అనుకున్నాడంటే. అంతేకాదు, పూర్వకాలంలో ఏ రాజులు ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు.
అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే తన పితరుడైన దావీదు చేసినట్లు అని ఉంది. ఇక్కడ తన పితరుడైనటువంటి దావీదు యెహోవా దృష్టికి ఇష్టమైన దానిని చేసినట్టుగా ఆ నీతి పరిపాలన, దేవుని యందు భయభక్తులు కలిగిన పరిపాలన, దేవునికి ఇష్టమైన పరిపాలన చేయడానికి దావీదు తన జీవితం అంతా కూడా సమర్పణ చేసుకున్నాడు. అయితే తనను కన్నటువంటి తండ్రిని కూడా ఇతను ఆదర్శవంతంగా తీసుకొని తను కన్నా తండ్రి ఏం చేశాడంటే విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయడం మానిపించేసేసాడు. ఇవన్నీ జరిగించాడు కనుక వాటినన్నిటిని కూడా పక్కన పెట్టాడు. దీనికి తనకు వ్యతిరేకత వస్తుంది అని ఒకవేళ ఊహించి ఉండవచ్చు. ఆయన దైవ చిత్తం చేయాలనేటటువంటి ఆకాంక్షతోటి వీటన్నిటి విషయంలో ఆయన దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. లేక దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించినటువంటి రాజులు అనుభవించినటువంటి వైభవ స్థితిలో, లేకపోతే రకరకాలుగా వాళ్ళు అనుభవించినటువంటి సౌభాగ్య స్థితుల గురించి ఆలోచన చేయడం లేదు. కానీ దేవుడికి ఏది ప్రీతికరమో, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏది చేస్తే ఇష్టపడతాడో, అయితే మన పూర్వీకులలో ఎవరు దేవుని చిత్తం చేసి ఉన్నారో అన్న దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాడు ఈ యొక్క హిజ్కియా. అందుకనే తన పితరుడైన దావీదు అనుసరించినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే కాదు, ఆయన యొక్క నీతిని అనుసరించాడు అని ఇక్కడ మనకు రాయబడింది. దీని కొరకు ఆయన తన హృదయంలో ఎవరిని ఈ విషయంలో అడగలేదండి, ఎవరి దగ్గర సలహా తీసుకోలేదండి. ఎందుకనగా యాజకులు లేరు యాజకత్వం చేసేదానికి. ఆ ప్రజలెవరు కూడా దేవుణ్ణి అనుసరించడం లేదు ఆ దినాలలో. మరి దావీదేమన్నా ఉన్నాడా అంటే లేడు. ఆయన ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మరి ఎందుకయ్యా ఇలాంటి తీర్మానం చేసుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అన్న తీర్మానం ఇతని హృదయంలో ఉండగలక అందుకని యెహోవా యందు విశ్వాసం ఉంచి యెహోవాను హత్తుకొని ఎంత గొప్ప విషయమో చూడండి. ఇంకా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, అనేది జరిగించడం అనేది అంత తేలికైన విషయం కాదు. దేశమంతా కూడా విషయాలన్నీ మారిపోయాయి. దేవుని ఆరాధన లేదు, ఆగిపోయింది. యాజకత్వం లేదు, మందిరంలో ధూపం లేదు, బలిపీఠాలు కడుతున్నారు, విగ్రహ ఆరాధన చేసుకుంటున్నారు. లేకపోతే ఆ పర్వతాల మీద, కొండల మీద ఇలాంటి ధూపాలు వేయడాలు, వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక దేవుడిని మర్చిపోయారు ప్రజలు. అట్లాంటి కాలంలో ఒక్కసారిగా ఎంత తీర్మానాన్ని చేసుకున్నాడు అని అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి. తన అంతరంగాన్ని ముందు దేవుని విషయంలో దిట్టపరుచుకున్నాడు. తన అంతరంగాన్ని దేవుని చిత్తం చేయటంలో ఎట్లా ఉండాలి అన్న దాన్ని ఒక తీర్మానం చేసుకున్నాడు. కనుకనే ఆయన ఎవరి వైపు చూడలేదు, దేని కొరకు కనిపెట్టలేదు, దేని గురించి ఆలోచన చేయలేదు. ముందు దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అని అనుకున్నాడు కనుక ఆ తరువాత తన జీవితంలో 29 సంవత్సరాలు పరిపాలించినటువంటి జీవితంలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అన్న విషయాన్ని మనకి లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రాలు. మనం గమనించినట్లయితే ఇక 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం కదా, ఉన్న స్థలములను ఏం చేశాడంట ఆయన కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి దేవునికి స్తోత్రాలు. ఇవి చేయడం అంటే అంత తేలిక. రాజు ఇష్టపడ్డాడు కనుక విగ్రహాలు అక్కడికి వచ్చాయి. రాజు ఇష్టపడ్డాడు కనుక దేవతా స్తంభాలు అక్కడ నిలవబడ్డాయి. రాజు ఇష్టపడ్డాడు కనుక ధూపం వేస్తున్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా. మరి ఆ రాజు ఆ రాజు యొక్క గర్భంలో పుట్టినటువంటి కుమారుడే ఈయన కూడా ఆయన్ని చూసి ఉండొచ్చు, విని ఉండవచ్చు, లేక తండ్రితో కూడా ఆ స్థలాలకు వెళ్ళి ఉండవచ్చు. కానీ తన యొక్క చేతిలోనికి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి అధికారం ఇచ్చినప్పుడు వాటిని వేటిని కూడా ఏమీ చేయడం లేదు. ఎంత గొప్ప సంస్కరణ గమనించండి. ఇంకా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖన భాగాలు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను
ఎఫ్రాయిము. చూడండి, ఈయన ఎప్పుడైతే ఈ పనిని చేశారో ప్రజలు ఏం చేస్తున్నారు? యథారాజా తదా. రాజు ఏది చేస్తే ప్రజలు అది చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళా చదువు 1వ వచనం నుండి, అంటే ఇదంతా జరిగించాడు. అది అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారందరూ యూదా పట్టణాలకు పోయి, యూదా దేశంలో ఎక్కడెక్కడైతే బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల అందంతటను చూడండి, విగ్రహాలన్నింటినీ ఏం చేశారు? పూర్తిగా ధ్వంసం చేశాడు, మిగలకుండా చేసేసాడు. నిర్మూలము అంటే మూలిక, అంత దాని శేషాలు ఏం మిగలేదు. పూర్తిగా కాల్చివేశారు, పొడి చేశారు, పడగొట్టారు, లేకపోతే తీసుకెళ్ళి ఆ యొక్క నదులలో కలిపేసేసారు. ఆ విధంగా నిర్మూలన చేసి దేవతా స్తంభాన్ని ఏం చేశారు? ముక్కల ముక్కలుగా నరికి బలిపీఠములను పడగొట్టిరి. ఇశ్రాయేలు వారందరూ తమ తమ స్వాస్థ్యములకు ఈ పని చేసిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళ స్థలాలలోనికి, మోషే యెహోషువ పంచి ఇచ్చిన స్థలాలలోనికి వెళ్ళారు. ఆ పని చేసేంత వరకు వాళ్ళు ఏమాత్రం కూడా ఊరుకోలేదు. ఎందుకు అనంటే రాజు చేశాడు కనుక ప్రజలు చేశారు కనుక అప్పుడు వాళ్ళ స్థావరాలకు వెళ్ళారు. అంటే హృదయంలో ఎంత గొప్ప సంస్కరణ వాళ్ళ జీవితాలలో ఉద్యమం వచ్చిందో చూడండి. ఎప్పుడైనా సరే ఉద్యమం అనేటటువంటి ఒక వ్యక్తిలో ప్రారంభించబడేది, హృదయాంతరంగంలోంచి కలిగేటటువంటిది. ఆ హృదయాంతరంగంలోంచి కలిగేటప్పుడు అనేకమైనటువంటి ఆటుపోట్లను మనుషులు ఎదుర్కోక తప్పదు. రాబోయేటటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని వచ్చినప్పటికీ సరే ఇది దైవచిత్తమా కాదా అన్నటువంటి ఉద్దేశాన్ని ఎరిగి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క హిజ్కియాను మనం చూడగలుగుతాం. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మత సంబంధమైన అభ్యాసములను కూడా ఇతను సంస్కరణ చేశాడు. ఎట్లా అని అంటే దినవృత్తాంతం 2వ గ్రంథంలోని 29వ అధ్యాయం 2వ భాగంలో రాయబడిన విషయాన్ని చూద్దాం. 2వ భాగంలో దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి లేవీయులను, చూడండి ఎంత ఆశ్చర్యమో, యాజకులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. లేవీయులు దేవుని యొక్క మందిరంలో పని చేయవలసిన వారు. అంటే ఆ యొక్క వాళ్ళ ధర్మాలు, వాళ్ళ యొక్క దేవుడు నియమించిన ఆ పద్ధతులు, పనులు లేవు వాళ్ళకి. లేవు అని అంటే రాజు అది జరిగించడం లేదు. ప్రవక్తను అక్కడికి వస్తే వాళ్ళని గమనించడం లేదు. లేకపోతే యాజకత్వం దేవుని మందిరంలో జరగాలి, నిరంతరం ఉదయ సాయంకాల నైవేద్యాలు అయిపోయాయి. దేవుని లేఖనం ప్రకారం రాజు జీవించడం లేదు కనుక ప్రజలు జీవించడం లేదు. కనుకనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ముందుగానే యెరూషలేము యొక్క ప్రదేశాన్ని రాజులు ముట్టడి వేసి దాన్ని 3 సంవత్సరాలకు వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని ఉంటున్నారు. అదే వారు మళ్ళా ఈల దేశం మీద కూడా రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఇష్టపడుతున్నటువంటి సందర్భంలో జరిగింది, ఈయన కూడా వారికి కప్పం కట్టేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. అయితే ఇవన్నీ చేసిన తర్వాత తన హృదయంలో ఎక్కడి లేని ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, నిరీక్షణ కలిగింది, దేవుని మీద విశ్వాసం కలిగింది. ఆ రాజుకి తిరగబడ్డాడు, కప్పం కట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకనగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుని చిత్తమును నేను చేసినప్పుడు ఇతరుల చేతుల్లోనికి బానిసగాను, లేకపోతే వాళ్ళకి నేను దాసునై కప్పం కట్టాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు తన అంతరంగంలో. అలాంటి నిశ్చయిత కలిగింది. ఇంకా చదువుతాం మొదటి నుంచి 3వ వచనంలో 29:3లో కదా, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధులు వారిని సమకూర్చి, చూడండి వారికి ఈ విధంగా చెప్పాడు. ఏమని? నా మాట ఆలకించుడి, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోండి. మీ పితరుల దేవుడైన యెహోవా
దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప తీర్మానం. ఇప్పుడు రాజు అయ్యాడు అనుకోండి ఒక వ్యక్తి, తన పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజల్ని ఎట్లా పరిపాలన చేయాలి, ప్రజలకు ఇష్టమైంది ఏది, లేకపోతే అలాంటి భావాలు ఏమనుకోండి, తనకిష్టమైంది ఏంది, తను ఎట్లా జీవించాలి, తన పరిపాలనని ఎట్లా కొనసాగించుకోవాలి, లేకపోతే ఇతరుల రాజులతో ఒకవేళ యుద్ధానికే పరిస్థితులు వస్తే ఎట్లా కాపాడుకోవాలి, సైన్యాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అందుకొరకు తగినటువంటి ధనాన్ని ఏ రీతిగా ముందుగానే సమకూర్చుకోవాలి, ఇలాంటివన్నీ రాజులు ఆలోచించారు. మరి ఈ యొక్క హిజ్కియా అదేది కూడా ఏది పట్టనట్టుగా ఉన్నాడు. అంటే ఈయన జ్ఞానం లేదనా, లేకపోతే ఇతనికి తెలివి లేదనా, లేక ఇతనికి చిన్న వయసు కాబట్టి ఆలోచన తక్కువగా ఉందనా? కానే కాదు. ఏదైతే దేవునికి ఇష్టమో, ఏదైతే దేవుడు తన యొక్క జీవితంలో ఆ స్థాయిలో ఉంచడానికి కారకుడైనటువంటి దేవుడు దాన్ని ఇచ్చాడన్నటువంటి భావన కలిగిన వాడే. అంతేకాదు తన పూర్వీకుల పితరుల చరిత్రలన్నింటినీ కూడా ఇక్కడ ఈయన చదివి ఉంటాడు, విని ఉంటాడు. మనకు బాగా ఆలోచించాయి. ఇప్పుడు ఎరుకో పట్టణానికి వేగు చూడడానికి మనుషుల్ని పంపించారు. మనుషుల్ని పంపించినప్పుడు జరిగింది ఏంటి అని అంటే, అక్కడ ఆ రాహాబు అనేటటువంటి వేశ్య దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆ యొక్క గవిని మూసిపోయేటటువంటి సమయం అవుతుంది. రాహాబు అనేటటువంటి ఆమె ప్రాకారం ఆనుకొని ఆమె ఇల్లు ఉంది కాబట్టి అందులోనికి వెళ్ళారు. మీరు ఎవరంటే చెప్పారు విషయం. అప్పుడు ఆ ఒక మాట చెప్పింది, అయ్యా మీ దేవుడు ఆకాశానికి భూమికి నిజంగా దేవుడే. మీ దేవుడు చేసేటటువంటి కార్యాలను మేము చూసినప్పుడు మా గుండెలు అలసిపోతున్నాయి, మాకు ధైర్యం ఏమాత్రమూ లేదు. నిశ్చయముగా ఈ ఎరుకో పట్టణాన్ని దేవుడు మీ చేతులకు అప్పగిస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ యొక్క రాజులందరినీ, సీహోను రాజుని, ఓగు రాజుని వారిని ఓడించాడు. ఇట్లాంటి గొప్ప రాజులందరూ కూడా మీ దగ్గర నిలవలేకపోయారు. కాబట్టి మీ దేవుడు గొప్పవాడు. నిశ్చయంగా ఈ యొక్క ప్రదేశాన్ని మీ దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. అంటే ఒక వేశ్యగా జీవించేటటువంటి ఆమె దేవుడి ప్రజల పక్షమున ఉండి చేసే కార్యాలను విని తన హృదయంలో ఎంత విశ్వాసాన్ని ఉంచుకున్నదో బాగా గమనించండి. అయితే ఇప్పుడు ఇక్కడ హిజ్కియా తన తండ్రి చేయలేదా పని, తన పూర్వీకులు అనేక మంది రాజులు ఎవరు చేయలేదా పని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, దేవుని మీద ఆధారపడడం వాళ్ళకి చేతకాలేదు అంటే విశ్వాసం ఉంచలేదు. వాళ్ళ పరిపాలన గురించి, వాళ్ళ అధికారం గురించి, రాజరికాన్ని కాపాడుకునే దాని గురించి ఆలోచన చేసేదే తప్ప దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుని రాజ్యం ఇది, దేవుని ప్రజలం మనం దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతకాలి, ధర్మశాస్త్రానుపరంగా జీవించాలన్నటువంటి అవగాహన అతి తక్కువ మంది మాత్రమే జీవించినటువంటి పరిస్థితి. ఆ తక్కువ మంది జీవించినటువంటి వారు అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. అందుకనే తన పితరుడైన దావీదు చేసినట్లుగా హిజ్కియా కూడా చేయడానికి కోరుకున్నాడు. అవన్నిటిని కూడా పరిపాలన అన్నింటిని కూడా విని ఉన్నాడంటే తనకు తెలియదు. చిన్న వయసే 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తనకు తెలియదు. మరి ఎందుకని అలాంటి అవగాహన తనకు వచ్చింది అని అంటే, దేవుడు అంటే, దేవుని యొక్క భయభక్తులు అంటే మనం ఎట్లా జీవించాలి అనేది. తర్వాత మందిరాన్ని శుభ్రం చేయించాడు, యాజకుల్ని పిలిపించాడు, లేవీయుల్ని పిలిపించాడు. ఎంత గొప్ప ఇదో. కనుక ప్రియమైన దేవుని ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మన యొక్క ప్రతి అవసరాలు తీర్చే దేవుడే ఉన్నాడు. మన ప్రతి అక్కరా తీర్చే దేవుడే ఉన్నాడు. మన ఆరోగ్య విషయమే కాదు, మన ఆహార విషయమే కాదు, మన ఆర్థిక విషయమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా బాధ్యత తీసుకునేటటువంటి వాడు మన తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, పురుగులు నిద్రపోడు. వాస్తవం అది. ఎందుకనగా లేఖనానుసారముగా ఎవరు జీవిస్తారో, లేఖనములకు ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో, ఇవి దేవుని మాటలని, దేవుని హృదయంలో నుంచి మనుషుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడినటువంటి లేఖన భాగాలని ఎవరైతే విశ్వసిస్తారో ఆ రీతిలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడేటటువంటి వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక ఒక్కొక్కరి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారి జీవితాలలో వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన మార్గాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఉండినటువంటి తగ్గిపోయిన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే దేవుడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటటువంటి వారి విషయంలో ఆయన కార్యములు తప్పకుండా జరిగించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు.
29వ అధ్యాయం మనం గమనించాం కదా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరాధనను మళ్ళా ఆయన పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం. మోషే కాలం నాటు జరిగినటువంటి ధర్మశాస్త్రము యొక్క విధుల ప్రకారము ఈ యొక్క దావీదు ఏ రీతిగా అయితే జరిగించాడో అది మళ్ళా పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కాపురుల యొక్క గుడిసెలు ఎందేమి, ప్రాకారం గల పట్టణములు ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. చూడండి, అంటే అతడు ఎక్కడెక్కడికి వెళుతున్నాడో అక్కడంతా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండవది, అక్కడ ఉన్నటువంటి పట్టణాలనే కాదు, లేకపోతే ద్రాక్ష తోటల్లో గుడిసెల్లో ఉన్నటువంటి స్థలాలే కాదు, ఫిలిస్తీన్లే కాదు, శత్రువులందరినీ కూడా ఏం చేస్తున్నాడంట, అందరిని కూడా ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేషుడు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అష్షూరీయులు దానిని పట్టుకుని హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణం పట్టబడెను. తమ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై దేవుని యొక్క మాటను వాళ్ళు విననందువలన ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి వారు లోబడక అతిక్రమించి ఉండిరి. చూడండి, ఎందుకయ్యా ఇది జరిగింది అనంటే దేవునికి లోపడడం లేదు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు ఖాతరు చేయడం లేదు, దేవుని యందు భయభక్తులు నిలబడడం లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను మీకు మీ పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ప్రకారం పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. ఆ దేశం ఇంతకు ముందు నివసించినటువంటి ఐగుప్తు దేశం లాంటి దేశం కాదు. అక్కడ నీరు కట్టి మీరు పూరాకుల్ని పండించుకున్నారు, కాళ్ళతో నీరు కట్టి మడలు కట్టి ఈ గనుములు కట్టి వాటికి. కానీ నేను తీసుకెళ్లే దేశం లాంటిది కాదు. ఆకాశం యొక్క జల నిధిని తాగే దేశం అది, కొండలు లోయలు కలిగిన దేశం అది. మీ దేవుడైనటువంటి యెహోవా యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాలకు వరకు ఆ దేశం మీద ఉంటుంది. చూడండి, మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీరు చేయవలసిందల్లా మీ హృదయాలు మధ్యించి మీరు లోకంలో ఉన్నవారు నడిచినట్టుగా నడవడానికి లేదు. నా యందు కృతజ్ఞత కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఆయన చెప్పిన మాట. అంతేగాని మీరు సేద్యాలు చేయండి, ఖండించండి, ఇవన్నీ చెప్పలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. అయితే ఆ రీతిగా మీరు చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఏమవుతారంటే మీ కళ్ళల్లో నలగలుగాను, మీ ప్రక్కల్లో బల్యాలుగాను నేను వాళ్ళని మీకు తయారు చేస్తాను, దేవుని మాట వినకపోతే. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయాలు ఈ దేవుని ప్రజలే. ఆ దేవుని ప్రజలను ఇతర దేశపు రాజులు వచ్చి ఏం చేస్తున్నారట, ముట్టడి వేశారు, పట్టుకుపోతున్నారు. కారణం ఏంటి? దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఆగిపోయినారు. కారణం ఏంటి? దేవుని ధర్మశాస్త్రం అసలు ఎక్కడుందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో దేవుని యొక్క యాజకుల్ని గుర్తెరిగి వాళ్ళ యాజకత్వాన్ని జరిగించమని చెప్పి యాజక ధర్మం మందిరంలో జరిగించకుండా ఆగిపోయింది. దానిని బట్టి ప్రవక్తలు ఎవరైనా సరే దేవుని యొక్క విషయాలు తెలియపట్టడానికి వస్తే వాళ్ళని చంపడానికి లేక శరసాలలో వేయడానికి వీళ్ళు తీర్మానం చేసుకుంటున్నారు. అందుకనే ఇంత పెద్ద విపత్తు ఆ దేశం మీదకి, దేవుడు ఏర్పరచుకున్న దేశం మీదకి, నా సొత్తు అయిన ప్రజలు అని చెప్పబడినటువంటి ఆ దేశం మీదకి, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు అని చెప్పబడిన ఆ దేశం మీదకి యావత్తు ప్రపంచం నిన్ను బట్టి దీవించబడుతుందని అబ్రహాముతో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ఆయన ఎదురు చూస్తుంటే ఈ ప్రజలు తిరస్కరించిన దానిని బట్టి ఆయనకు కోపం రగులుకుంటూ ఉన్నది. ఎంత విచారమో హృదయంలో ఆలోచించింది, ఎంత బాధో ఎంత మనోదుఖమో ఆలోచించేది. పోషించి కాపాడి సంరక్షించి తన దేశం కాని దేశంలో వారిని 430 సంవత్సరాలు సంరక్షించిన దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన భూమిలో మరలా అక్కడ ఉంచి 7 గొప్ప జాతుల ప్రజల్ని వాళ్ళని ఎల్లగొట్టి మీరు ఇక్కడ నివాసం చేయండి అని వాళ్ళు చెప్తే
ఏ మాత్రం కూడా వాళ్ళు ప్రత్యేకత లేకుండా జీవించారు. వీళ్ళ బిడ్డల్ని వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ బిడ్డల్ని వీళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పద్ధతిని వీళ్ళు అనుసరించారు, వాళ్ళ విగ్రహాల విధానాలను వీళ్ళు అనుసరించి అంత సులభ పద్ధతి అనుకున్నారు. యెహోవా మందిరంలోనికి వెళ్ళి యాజకులు చెప్పిన మాటలు విని ఆ ప్రకారం నడుచుకునేది కష్టం అనుకున్నారు. కాబట్టి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. చూడండి, ఎవరైతే పోషిస్తున్నారో, ఎవరు కాపాడుతున్నారో, ఎవరైతే రక్షకుడో, ఎవరైతే వీళ్ళ యొక్క అభివృద్ధికి ఆశీర్వాదానికి మూల కారణమో ఆ వ్యక్తిని సంపూర్ణంగా మర్చిపోయి లోకస్తుల వలె జీవిస్తున్నారు. అశ్షూరు రాజు రబ్షాకే అనేటటువంటి వాని చేత పంపించిన సందేశం, ఇవన్నీ పంపించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా ఎవరికైనా ఎంత బాధ కలగద్దో చూడండి. అయితే వెంటనే ఏం చేసేవాడు అంటే హిజ్కియా తాను తనతో ఉన్నటువంటి వారందరూ కూడా బట్టలు చించుకున్నారు, గోని బట్టలు కట్టుకున్నారు, దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెషయా దగ్గరికి గోని బట్టలు కట్టుకున్నటువంటి వారిని అలాగే పంపించాడు. అయా ఇది పరిస్థితి. అప్పుడు యెషయా చెప్పాడు, ఆ రబ్షాకే లేక అశ్షూరు రాజు వారి దగ్గర మనుషులు పలికిన మాటల గురించి మీరు ఏది కూడా లెక్క చేయవద్దు. యెహోవా దేవుడిని ఏం చేస్తున్నాడంటే తోలన ఆడుకుంటున్నాడు, వాడికి వాడే నష్టం చేసుకుంటాడు. జాగ్రత్త, జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. కనుక మీరు భయపడవద్దు. మీ మీదకి అశ్షూరు రాజు యుద్ధానికి రాడు, మీతో యుద్ధం ఇల్లు ఎక్కువ పెట్టడు, మీతో యుద్ధము చేయడు. ఏ విధముగా వచ్చి ఉన్నారో అదే విధంగానే తిరిగి వెళతారు. దేవునికి స్తోత్రాలు. అదే రీతిగా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు చేసిన పని ఏంటనగా ఆ రోజు రాత్రికాల సమయంలో దేవుడు ఆ యొక్క అశ్షూరు రాజు సైన్యాన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. దేవునికి స్తోత్రాలు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడమే కాకుండా, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడమే కాకుండా, నీ నిమిత్తం నా నిమిత్తం మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన శిలువలో మన నిమిత్తం మరణించిన దేవుడే. మూడవ దినం తిరిగి లేచిన దేవుడే అంటున్నాడు. ఆయన ప్రశస్త రక్తం ద్వారా మన ప్రతి పాపాలు కడగడానికి ఆయన రక్తంలో అంతటి శ్రేష్ఠత, కృప, పరిశుద్ధత ఉన్నది. కనుక ప్రియమైన దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకున్నట్లుగా దేవుడు ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం జ్ఞాపకం చేసుకుని దైవ చిత్తాన్ని ప్రకారం జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా. అవును మా తండ్రి నాయన, ఆయా కాలాలలో ఆయా సమయాలలో మా తండ్రి మీరు నాయన ఒక్కొక్క భక్తుడిని నాయన మా తండ్రి ఆధ్యాత్మికంగా నాయన దిగజారినటువంటి కాలాలలో మా తండ్రి తప్పిపోయిన దినాలలో ఒక్కొక్కరిని లేపి నాయన వారు నాయన మా తండ్రి యావత్తు ప్రపంచానికి ఆదర్శవంతులుగా ఉండేటట్లుగా మా తండ్రి మీరు చేయించు ఉన్న దేవుడయ్యా స్తోత్రాలు. చివరగా తండ్రి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతటిని మాకు జ్ఞాపకం చేయడమే కాకుండా యావత్తు ప్రపంచానికి రక్షణించేదాని కొరగా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు పంపించి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం మీ ప్రియకుమారుడుగా మాకు నాయన అయా పరిచయం చేశారు. అంతేకాదు ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపమును యావత్తు ప్రజల యొక్క ప్రతి పాపాన్ని కడగడానికి కొరగా మీరు ఆయన్ని నాయన నియమించారు. స్తోత్రాలు. అది ఆయన సంపూర్ణంగా చేసిన ఆయన తండ్రి చిత్తాన్ని చేసి ఉన్నానని మా తండ్రి ఆయన నాయన యావత్తు ప్రపంచానికి తెలియపరిచి ఉంటున్నాడు తండ్రి. స్తోత్రాలు. అది మీ యొక్క సంకల్పమే ఏర్పాటు. అందులో భాగంగా మేము కూడా మీ ప్రియకుమారుల యొక్క ప్రశస్త రక్తము చేత కడగబడిన వారమై ప్రభువా ఆయన మీ చిత్తాన్ని చేసినటువంటి నాయన మా తన అనేక మంది భక్తులు అదే రీతిగా నాయన మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మేము ఆదర్శవంతంగా తీసుకుని మా జీవితాల్లో కూడా భక్తి జీవితంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. నాయన మా తండ్రి మీ వాక్యాన్ని మా హృదయాలలో స్థిరపరచండి. ఆ రీతిగా ఉండడానికి తగిన మా నాయన మీ కృపను మెండుగా మాకు దయచేసి ఆధ్యాత్మికంగా బలపరచమని వేడుకుంటున్నాం. వినడ మమ్మల్ని అందరినీ కూడా మీ లేఖనముల ప్రకారం నాయన మా తండ్రి అయా మీరు ఆజ్ఞకు సిద్ధపరచమని నాయన స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ మీ చేతులకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడిన మనందరకును ఇదే రీతిగా భూలోకములో ఆయనను సేవించి ప్రేమించుచూ ఉన్న సకల పరిశుద్ధులకును దేవుని కృప సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సార్వత్రిక సంఘములో భాగమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘవాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తుంటున్నాం. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు. దయతో మనందరం కూడా ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ దేవుని చిత్త ప్రకారం మన వ్యక్తిగత కుటుంబ జీవితాలను కట్టుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.